ఆరుతడి పంటల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వరంగల్లో అవగాహన సదస్సు జరిగింది. ఆత్మ ఆధ్వర్యంలో ప్రాంతీయ పరిశోధనా స్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రస్తుత బెట్ట పరిస్థితుల్లో మెట్ట పంటల సాగే మేలని శాస్త్రవేత్తలు రైతులకు సిఫార్సు చేశారు. ముఖ్యంగా పల్లాకు తెగులును తట్టుకునే పెసర రకం వరంగల్ 42ని వేసవి పంటగా సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చని సూచించారు. వరిస్తానే పెసర, మినుము, నువ్వులను పండించాలని హితవు పలికారు. ఈ గడ్డు పరిస్థితుల్లో రైతాంగం సాగు చేసేటువంటి పంటల యొక్క సరళి అనేది చాలా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చాలా తక్కువ నీటితో ఒక 3 నుంచి 4 తడులు ఇచ్చేసి ఈ పెసర పంటను సాగు చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా ఈ మధ్యకాలంలో వరంగల్ 42 అనే పల్లాకు తెగులను తట్టుకునేటువంటి పెసర రకం కూడా రైతుల దగ్గర బాగా ప్రాచుర్యం పొందింది. పెసర వేసుకోవడానికి కూడా మంచి అనుకూలమైన సమయం కాబట్టి దీని మీద దృష్టి నిలపాలని ఆత్మవారి సహకారంతో ఈ పప్పు దినుసులు, అందులో ప్రధానంగా పెసర పంటపై శాస్త్రవేత్తల మరియు రైతుల ముఖాముఖి చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది.